అందరికీ నమస్కారం అండి. గర్భరక్షాంబిక ఆలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మహిళామూర్తులకు సుఖప్రసవం చేయటానికి సాక్షాత్తు జగన్మాతే గర్భరక్షాంబిక అమ్మవారిగా భూమిపై అవతరించింది. ఈ ఆలయము తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో తిరుకరుకాపూర్లో ఉన్నది. ఈ అమ్మవారిని కనుక మొక్కుకున్నట్లయితే సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారన్న నమ్మకము కొన్ని వేల ఏళ్ల నుంచి కొనసాగుతుంది. స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే నిరుతవుర్ అనే ఋషి తన భార్యతో కలిసి వెన్నార్ నది పక్కన నివసించేవారు. ఒకరోజు నిరుతవర్ లేని సమయంలో వర్తువపతర్ అనే ఋషి భోజనం కోసం వస్తాడు. వేదిక గర్భవతిగా ఉండడంతో ఆహారం తీసుకురావడానికి ఆలస్యం అవుతుంది. దీంతో అతను గర్భం ప్రాణాలతో ఉండదని శపిస్తాడు. వేదిక అమ్మవారిని ప్రార్థించగా గర్భరక్షంపిగా మాతగా ప్రత్యక్షమై గర్భానికి ప్రాణం పోసింది. తరువాత వేదిక ఒక బాలునికి జన్మ ఇచ్చింది. సాక్షాత్తు అమ్మవారు గర్భవతికి రక్షణగా రావటము ప్రత్యక్షం కావటంతో ఈ స్థలం చాలా పవిత్రమైనదిగా ప్రసిద్ధికెక్కింది. జగన్మాత గర్భరక్షాంబికగా పరమేశ్వరుడు ముల్లైవన్ నాథర్గా భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ ఆలయాన్ని చోళరాజులు రాజరాజ రాజేంద్ర చోళ కులత్తొంగ చోళులు నిర్మించారు. ఆలయ చరిత్రకు సంబంధించి అనేక పురావస్తు ఆధారాలు లభించాయి. ఈ ఆలయాన్ని గురించి శైవ గ్రంథాలైన తెవరంలో వివరాలు ఉన్నాయి. 275 శైవక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటని తెలుస్తుంది. శైవ భక్తులైన అప్పార్, సుందరార్, సెలిక్కవార్, ఉమాపతి గ్రంథాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. పంచ అరణ్య స్థలాల్లో ఒకటిగా పురాణాలు కూడా చెప్పబడుతున్నాయి. పంచ అరణ్య స్థలాలుగా ఒకటిగా పురాణాలలో చెప్పబడింది. ముల్లైవనాథనాథర్, సాక్షినాథర్, పాతాళీశ్వర్, అపద్ సహాయేశ్వర్, బిల్వనేశ్వర్ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ 5 ఆలయాలను ఒకే రోజు కనుక దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. శైవ భక్తుడు తిరుజ్ఞాన సంబంధనార్ ఒకే రోజు ఈ ఆలయాలను సందర్శించినట్లు గ్రంథాలలో చెప్పబడింది. తమిళంలో ముల్లై అంటే ఒక రకమైన మల్లెలు. మల్లెలం వనంలో శివలింగం లభ్యం కావటంతో స్వామివారిని ముల్లై వన్నాథర్గా పిలుస్తారు. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయము తంజావూర్ జిల్లాలో ఉంది. కుంభకోణం కనుక వెళ్ళినట్లయితే అక్కడి నుంచి ఈ క్షేత్రం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. రైలులో చేరుకోవాలంటే పాపనాశనం స్టేషన్లో దిగాలి. ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.